హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వీడియోలో చూస్తున్నారు కదండి, ఇది మా ఊరు దగ్గర జాతర జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారికి జడ్చర్లలోని మహబూబ్నగర్ డిస్టిక్లోని జడ్చర్ల మండల్లో జరుగుతుంది. ఇది ప్రతి ఫిబ్రవరి మంత్లో జరుగుతుంది ఎవ్రీ ఇయర్. సో మేమైతే జాతరకు వచ్చేసాము అరౌండ్ 7 o'clock అలా. 15 days అలా ఈ జాతర అనేది జరుగుతుంది. సో ఆ రోజు నా బర్త్డే కూడా ఉండే 15th February 2025. అండ్ టెంపుల్ విజిట్ చేద్దామని కూడా వచ్చేసాను. అలాగే మా సిస్టర్ ఉంది కదా, జాతరకు వెళ్దామని బాగా అలా చేస్తుంటే తీసుకొని వచ్చేసాం మేము. అండ్ మేము వచ్చేసరికి అరౌండ్ 7:20, మాకు అక్కడ నుంచి ఒక 15 minutes పడుతుంది అంతే మా విలేజ్ నుంచి. సో మేమైతే వచ్చేసాము. అండ్ ఆ రోజు మా హస్బెండ్ మణిపూర్ నుంచి కూడా వస్తున్నారనమాట. 6 o'clock 5:30 అలా అక్కడ ఫ్లైట్ రీచ్ అవుతుంది శంషాబాద్లో అని చెప్పారు. ఇంకా అతను కూడా 7:20 వరకు జాతరలో జాయిన్ అయిపోయారు, అక్కడికి వచ్చేసారు. సో మా బాబు అయితే వాళ్ళ డాడీని చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా వీళ్ళందరూ కలిసి జైంట్ వీల్లో వెళ్దాము అని అన్నారు. సో నేనైతే రానని చెప్పాను, ఎందుకంటే నాకు చాలా భయము. బట్ మా హస్బెండ్ మా బాబుని కూడా తీసుకొని జైంట్ వీల్లోకి వెళ్ళారు. నాకైతే చాలా భయం వేసింది. వీడియో తీస్తుంటే కూడా నాకు కళ్ళు తిరుగుతున్నాయి దాన్ని చూస్తుంటే కూడా. మా బాబు మాత్రం అస్సలు భయపడలేదు. అసలు అది కింది నుంచి పైకి అలా వెళ్తున్నా కూడా వాడు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఆగిన తర్వాత చూసి హాయ్ చెప్పు అంటే స్మైల్ ఇచ్చుకుంటూ హాయ్ కూడా చెప్తున్నాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. వాడు ధైర్యంగానే ఉన్నాడు. సో ఏడుస్తాడు అనుకున్నా కానీ ఏడవలేదని చెప్పేసి. అండ్ తర్వాత జాతర కంప్లీట్ చేసుకొని అక్కడే పిస్తా హౌస్ ఉంటే వెళ్ళాము. అక్కడ ఆప్రికాట్ డిలైట్ చూశాను, డిజర్ట్లో ఉందని చెప్పేసి నాకు ఇష్టం కాబట్టి తినేసేసాను. అండ్ అక్కడ వెజ్ గ్రిల్ శాండ్విచ్ కూడా చాలా బాగుంది. సో తినేసి మా బాబుకు కూడా తినిపెట్టాము. ఇంకా అక్కడ నుంచి కేక్ తీసేసుకొని మా ఇంటికి వచ్చేసి కేక్ కట్ చేసేసాము. తర్వాత అక్కడే ఉన్న పిల్లలందరినీ కూడా పిలిచి మేము కేక్ ఇచ్చేసాము. ఆ రోజు అలా నా బర్త్డే కూడా కంప్లీట్ అయిపోయింది. సో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటాను నా బర్త్డే, బట్ ఈ ఇయర్ ఎందుకో నాకే చేసుకోవాలనిపించలేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.